హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. రోటి పచ్చళ్ళంటే ఇష్టపడే వారి కోసం ఒక కొత్త రకం పచ్చడిని చేసి చూపిస్తానండి ఆకుకూరలతోటి. ఈ పచ్చడిలో మనము 3 టమోటాలను, ఒక చిన్న ఉల్లిపాయను, 10, 15 పచ్చిమిర్చిలను యూజ్ చేసుకుంటాము. అలాగే ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట మెంతి కూరను యూజ్ చేసుకుంటాము. ఈ ఆకుకూర కట్టల్లోని ఆకుల వరకు మనం యూజ్ చేసుకుంటాము ఈ పచ్చడిలో. ఆకులన్నీ చక్కగా ఒలుచుకొని శుభ్రంగా నీటిలో కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా అలాగే వేయకుండా 2 ముక్కలుగా కోసుకొని వేసుకోండి. పచ్చిమిర్చీలన్నీ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూయించినన్ని పప్పులు వేరుశెనగ పప్పును కూడా యాడ్ చేసుకొని అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని తర్వాత ఒక పావు టీ స్పూను పసుపును యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూను జీలకర్రను యాడ్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ మగ్గుతూ ఉన్నప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న ఆకుకూరలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా మెంతి కూరను పుదీనా, కొత్తిమీర ఆకులతో పాటు కలిపి పచ్చడిలాగా చేసుకోవడం వలన మెంతి కూరకు కొంచెం అదొక రకమైన వగరు, చేదు కలిపిన రుచి కూడా ఉంటుంది కదా! అది కూడా ఏమీ తెలియకుండా ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి. టమాటోలు, ఆకుకూరలు త్వరగా మగ్గటం కోసం కాసేపు మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకుందాము. ఇలా మగ్గించుకోవడం వలన త్వరగా మగ్గిపోతాయి. తర్వాత 7, 8 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోండి. కొంతమంది వెల్లుల్లి పచ్చడిలో ఇష్టపడరు కదా! అలాంటి వారు స్కిప్ చేసేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా చక్కగా ఉడికేందుకు కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకుందాము. ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఈ పచ్చడిలో నీరంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూరలు, టమాటో మిశ్రమాన్ని అంతా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పుదీనా, కొత్తిమీర, మెంతాకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. దోశల్లోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.